స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా అనపర్తి మండలంలో జాతీయ పతాకాలతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రామవరం నుంచి అనపర్తి రైల్వే స్టేషన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అనపర్తి రైల్వే స్టేషన్ నుండి గాంధీభవన్ సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తిరంగాలతో, దేశభక్తి నినాదాలతో రహదారులను దేశభక్తి రంగులతో నింపేశారు. అనంతరం గాంధీభవన్ సెంటర్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యకర్తలు ఎవరు ఎదురుకు రాకండి. దేశం ప్రజానీకం వాళ్ళకి అనేక సంవత్సరాలుగా పార్టీకి అండగా నిలిచింది. అటువంటి కనీస కృతజ్ఞత లేకుండా ఇవాళ భారతదేశాన్ని, భారతదేశం పట్ల వారు చూపిస్తున్న కపట ప్రేమకి మనందరం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ 78 సంవత్సరాల్లో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నాయకత్వం చేతుల్లో భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఉందో ఆ సమయంలో మాత్రమే భారతదేశం ఔన్నత్యాన్ని కాపాడడం కోసం, భారతదేశాన్ని రక్షించడం కోసం ప్రయత్నం జరిగింది తప్పించి కాంగ్రెస్ పార్టీ ఉదాసీన వైఖరి వల్లే ఇవాళ పాకిస్తాన్ లాంటి దేశాలు ఇవాళ రెచ్చిపోయి భారతదేశాన్ని ఉగ్రవాద దేశంగా తయారు చేయడానికి వారి ప్రయత్నాలు వారు చేయడం జరిగింది. ఇప్పటికే ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక విధంగా ఉనికి చాటుకోవాలని ఇవాళ శతదా సహస్రదా ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ భారతదేశం ప్రజానీకం మీ యొక్క ఆలోచన విధానం